హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక మంచి సూపర్ టేస్టీ అలాగే యూస్ఫుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చామండి. చికెన్ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అసలు ఉండరు కదండి. చికెన్తో మనం ఇలా చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను. బిర్యానీకి రుచిలో ఏమాత్రం తీసిపోకుండా ఈ చికెన్ పులావ్ కూడా ఉంటుందండి. మీరు ఒక్కసారి వీడియో చూసి ఇదే ప్రాసెస్లో మీ ఇంట్లో చేశారంటే మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. వారు తిని ఆహా అంటారండి తప్పకుండా. ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కరెక్ట్గా వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను చికెన్ వచ్చేసి 1/2 kg వరకు తీసుకున్నాను. నీట్గా మనం ఇలా వాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మసాలా వచ్చేసి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా, అలాగే జీలకర్ర, ధనియాలు, ఇలా వీటన్నిటిని వేసుకొని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి 2 నిమిషాల పాటు. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము సగం కట్ట వరకు కొత్తిమీర తీసుకోవాలి, అలాగే కొద్దిగా పుదీనా కూడా తీసుకొని మనము 10 వరకు పచ్చిమిర్చిని తీసుకోవాలి. ఇలా మనం వీటిని వాటర్ వేస్తూ ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసుకొని దీన్ని మనము పక్కకు పెట్టేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మనము రైస్ని కూడా నానబెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. నేను పులావ్ అయినా బిర్యానీ అయినా చేస్తే మేము 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్, అలాగే 1 గ్లాస్ వరకు సోనా మసూరి రైస్ తీసుకుంటామండి. ఇలా చేస్తే రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనము వెడల్పాటి బాండి తీసుకొని ఇక్కడ నేను ఆయిల్ వేస్తున్నాను, అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. దీంట్లోకి మనము మీడియం సైజు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇలా మనం వేసుకొని వీటిని కొద్దిగా మనము ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లోకి మనము నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. చికెన్ వేసుకొని చికెన్ని మనం ఒక 2 నిమిషాల పాటు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ధనియాలు, కొత్తిమీర పేస్ట్, ఆ పేస్ట్ అంతా కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. ఇలా పేస్ట్ వేసుకొని ఒక 3 లేదా 4 నిమిషాల వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా బిర్యానీలోకైనా పులావ్లోకైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి. ఇప్పుడు దీంట్లోకి మనము 2 టీ స్పూన్ల వరకు మిరియాల పొడి వేసుకోవాలి. ఇక్కడ నేను పులావ్లోకి కారం అనేది అస్సలు యాడ్ చేయట్లేదండి. మీకు ఇంకా ఎక్కువ ఘాటు కావాలి అనుకుంటే మిరియాల పొడి ఇంకొద్దిగా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడేంత ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒక్కసారి మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము నానబెట్టి పెట్టుకున్న బియ్యంని ఉడుకుతున్న ఈ చికెన్లోకి వేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మనకు ఈ బియ్యం కూడా పర్ఫెక్ట్గా నానిపోయినాయి. ఇప్పుడు మనము చికెన్లోకి యాడ్ చేసుకొని ఒక్కసారి మనము దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బియ్యం అంతా కూడా చికెన్లోకి పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను తీసుకుంది 2 గ్లాసెస్ వరకు రైస్ కాబట్టి ఇక్కడ నేను 4 గ్లాసెస్ వరకు వాటర్ని వేస్తున్నాను. ఈ వాటర్ క్వాంటిటీ అనేది మీరు చూసుకొని వేసుకోవాలండి. ఎన్ని గ్లాసెస్ వరకు మీరు రైస్ తీసుకుంటున్నారో దానికి డబల్ వచ్చేసి వాటర్ క్వాంటిటీ అనేది ఉండాలి. ఇక్కడ నేను అలాగే కొద్దిగా చికెన్ మసాలాని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మనం 8 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 8 నిమిషాలు అయిన తర్వాత 10 నిమిషాల వరకు 10 లేదా 15 నిమిషాల వరకు కంప్లీట్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 15 నిమిషాలు అయిన తర్వాత చూస్తే మనకి పులావ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదండి. చూసారు కదా ఎంత సింపుల్గా అలాగే ఎంత ఈజీ ప్రాసెస్ ఉందో. ఇలా మనము ఎంత కష్టమైన వంట అయినా సరే ఇలాంటి వీడియోస్ చూసి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి. ఈ వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ సండేకి మీరు కూడా ఈ చికెన్ పులావ్ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయండి. ఇక్కడ మేమైతే ఇలా ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటున్నామండి. ఇక్కడ సైడ్కి మనకి కంపల్సరీగా ఆనియన్, లెమన్ ఉండాల్సిందే కదా. ఇక్కడ నేను అలాగే చికెన్ ఫ్రై కూడా చేసుకున్నాము. ఇలా మనము చికెన్ పులావ్, చికెన్ ఫ్రై, లెమన్, ఆనియన్ ఇలా తింటా ఉంటే ఎంత బాగుంటుంది కదండి. చూస్తుంటేనే మీకు చాలా టెంప్టింగ్గా ఉంది కదా. మరి ఇంకెందుకు లేట్, వీడియో కంప్లీట్గా చూసేశారు కదా. ఇప్పుడు మీరు కూడా మీ ఇంట్లో వెళ్ళి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.